మనందరికీ తెలుసు కదా, మన పెరట్లో దొరికే మొక్కలతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని ఎలా తగ్గించుకుంటాము. జలుబు చేస్తే తులసి, దగ్గొస్తే అల్లం, ఇలాంటి ఇంటి వైద్యం మనకు చాలా తేలిక, పైగా ఎంతో నమ్మకం కూడా. సరే, ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. సహజమైనది అంటే నిజంగానే ఎప్పుడూ సురక్షితమైనదేనా? మనం ఎప్పట్నుంచో నమ్ముతున్న ఈ మాటలో ఎంత నిజముంది? దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. అవును, హెర్బల్ అంటే సేఫ్ అని మనం చాలా గట్టిగా నమ్ముతాం. ఎందుకంటే వంటింట్లో ఉండే అల్లం దగ్గర్నుంచి పెరట్లో తులసి దాకా పెద్దగా ఆలోచించకుండా వాడేస్తాం కదా. కానీ ఈ నమ్మకం వెనక అసలు కదేంటి? ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి అంతా మంచే జరుగుతుంది అనుకోవటం అది పొరపాటే. సహజం అనే మాటకు హాని చెయ్యనిది అని అర్థం కానే కాదు. అసలు లాజిక్ ఏంటంటే, ప్రతి మూలికలోనూ కొన్ని పవర్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంపై డైరెక్ట్గా పనిచేస్తాయి. అందుకే సరైన డోస్లో తీసుకుంటే అది మెడిసిన్. అదే డోస్ కాస్త అటూ ఇటూ అయితే అదే పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే డోసేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం రోజూ వాడుతున్నాం కదా అని వాటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎంత సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఓసారి చూద్దాం. ఉదాహరణకు చూడండి, కలబంద. దాన్ని ఎక్కువగా తీసుకుంటే డైరియా రావచ్చు. అలాగే తులసి, ఇది రక్తాన్ని పల్చబరుస్తుంది. సో బీపీకి మందులు వాడేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వేప, దాన్ని ఎక్కువ కాలం వాడితే లివర్పై ప్రెషర్ పడుతుంది. అశ్వగంధ కూడా హార్మోన్ల బ్యాలెన్స్ని దెబ్బతీయగలదు. చూశారా, అన్నీ మనకు తెలిసినవే. ముఖ్యంగా వీళ్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు, 12ఏళ్లలోపు పిల్లలు, పెద్దవాళ్లు, అలాగే బీపీ, షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు. వీళ్ల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ల శరీరం చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, హెర్బల్ మెడిసిన్స్ మనం వాడుతున్న వేరే ఇంగ్లీష్ మందులతో రియాక్ట్ అవ్వొచ్చు. దీన్నే డ్రగ్ ఇంటరాక్షన్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, మీరు వాడుతున్న మందు సరిగ్గా పనిచేయకపోవచ్చు, లేదా కొత్త సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సరే, మరీ ఇంత భయపడాలా? అక్కర్లేదు. ఈ హెర్బ్స్ని సేఫ్గా ఎలా వాడాలో చూద్దాం. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, డాక్టర్ని అడగకుండా ఏదీ వాడొద్దు. సెకండ్, డోసేజ్ కరెక్ట్గా తెలుసుకోండి. ఎక్కువ వాడితే ఎక్కువ మంచి జరుగుతుందని అస్సలనుకోవద్దు. థర్డ్, ఎక్కువ కాలం వాడొద్దు, మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. ఫోర్త్, క్వాలిటీ ఉన్న నమ్మకమైన బ్రాండ్స్ మాత్రమే వాడండి. ఇక ఫైనల్గా, మీ బాడీ ఏం చెప్తుందో వినండి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే ఆపేయండి. సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న: ప్రకృతి మనకిచ్చిన ఈ వరాలని మనం పూర్తి అవగాహనతో వాడుతున్నామో లేదా? ఒక్కసారి ఆలోచించండి. మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తప్పకుండా జాయిన్ అవ్వండి.